చిత్తూరు జిల్లాకైతే ఒక ఎయిర్‌పోర్ట్ ఉంది గదా! తిరుపతిలో. ఇప్పుడు పులివెందులలో ఎయిర్‌పోర్ట్ లేదు. కడపకు ఒక ఎయిర్‌పోర్ట్ ఉంది. అంతేగాని పులివెందులో పెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కుప్పంలో ఎయిర్‌పోర్ట్‌లో ఎవరెక్కుతారో, ఎవరు దిగుతారు కుప్పంకి రోజు? చంద్రబాబు గారు ఎళ్ళినప్పుడు పనికొస్తాయి. అదొక హెలీప్యాడ్ లాగా పెట్టుకుంటే సరిపోతుంది. లేదా అక్కడేమన్నా ఆయన విమానం దిగడానికి ఏమన్నా ప్రత్యేక విమానంలో ఎళ్ళేట్టయితే అది ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. కానీ ఎవరెక్కుతారు? అక్కడ కూరగాయలు అంతర్జాతీయంగా ఎళ్తే ఇయన్నీ వినడానికి బావుంటది. కానీ ఇప్పుడు అక్కడున్న సాధారణ ప్రజలకి ఎయిర్‌పోర్ట్ కోసం భూములు తీసుకుంటుంటే తిరగబడుతున్నారు. మేబీ ఇక్కడ 2 కోణాలు. ఎయిర్‌పోర్ట్ పెట్టే ఉద్దేశ్యం లేక పంటలు పండేటటువంటి భూములు తీసుకోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు రైతులు తిరగబడ్డారు. అందుకని ఎయిర్‌పోర్ట్ పెట్టలేకపోయాం. అది వైసీపీ కుట్రని చెప్పి తప్పించుకోవడం. లేదంటే గనక ఎలాగైనా సరే ఒక ఎయిర్‌పోర్ట్ పెట్టడం కోసం లాక్కోవడం. ఈ రెండిట్లో ఏదన్నది భవిష్యత్తులో తేలాలి. ఇక్కడ కుప్పం విమానాశ్రయానికి భూములు ఇవ్వం అంటూ పబ్లిక్ తిరగబడ్డటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేసింది సాక్షి. మా ప్రాణాలను వదులుకుంటాం కానీ భూములు ఇచ్చేది లేదంటే చిత్తూరు జిల్లా కుప్పంలో విమానాశ్రయ నిర్మాణ భూసేకరణకు సంబంధించిన అంశంతో సంబంధం ఉన్న రైతులు తేల్చెప్పారు. జాయింట్ కలెక్టర్ జేసీ విద్యాధరి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట సాయి తదితర అధికారులు గురువారం శాంతిపురం మండల కేంద్రంలో ప్రతిపాదిత విమానాశ్రయ నిర్మాణం కోసం ఉద్దేశించిన 3 దండికుప్పం, పునగానిపల్లి, అమ్మవారిపేట రెవెన్యూ గ్రామాల ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా 23 మందిలో 17 మంది రైతులు తమ భూములు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేశారు. భూములు ఇవ్వాలని అధికారులు తమను వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని జేసీ దృష్టికి తీసుకొచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.